హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్ట్స్ తెలుగు. ఈ వీడియోలో BTS వారి రీసెంట్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. అప్డేట్స్ లైక్ JK కామెంట్ చేసిన టిక్టాక్ వీడియో, ఆర్యం తన ఇన్స్టా పోస్టులు డిలీట్ చేయడానికి రీజన్, J-Hope అటెండ్ అయిన ఈవెంట్, న్యూ వెయిట్ గెయిన్ పిక్స్, 97 లైనర్స్ బయటకు డిన్నర్కు వెళ్ళాడు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన JK అఫీషియల్ టిక్టాక్ అకౌంట్ను రివీల్ చేసినప్పటి నుండి టిక్టాక్లో ఏదో ఒక పోస్ట్ను వీడియోను వైరల్ చేస్తున్నాడు. JK లైక్ అండ్ కామెంట్ చేసిన టిక్టాక్ వీడియోస్ వెంటనే వైరల్ అయిపోతున్నాయి. అయితే రీసెంట్గా మన JK కామెంట్ చేసిన ఇంకొక టిక్టాక్ వీడియో కూడా వైరల్ అయిపోయింది. మన ఆర్మీస్కి లాస్ట్ ఇయర్ జిమిన్ స్ట్రే కిడ్స్ వారి మీనియాక్ సాంగ్లోని ఒక పార్ట్కు రియాక్షన్ ఇచ్చిన వీడియో గుర్తుండుంటుంది. జిమిన్ రియాక్ట్ అయిన పార్ట్ను స్ట్రే కిడ్స్లోని ఫెలిక్స్ పాడాడు. ఫెలిక్స్ గురించి చాలామందికి తెలుసుంటుంది. ఇతను కూడా పాపులర్ కేపాప్ ఐడల్. జిమిన్ రియాక్షన్ చూసి అప్పుడు ఆర్మీస్ ఇంకా స్టే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు అలాంటి మూమెంట్ ఒకటి వచ్చింది. బట్ ఈసారి జిమిన్కి బదులు మన మజిల్ పన్నీ జంకుక్ ఫెలిక్స్కు సంబంధించిన ఒక వీడియో కింద కామెంట్ చేశాడు. ఫిబ్రవరి మంత్లో ఫెలిక్స్కు సంబంధించిన ఒక వీడియోను నెటిజన్స్ టిక్టాక్లో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో ఫెలిక్స్ను చూసి రిపోర్టర్స్ అందరూ ఎంతో ఎగ్జైటెడ్ అండ్ హ్యాపీగా ఫీల్ అయినట్లు ఉంది. ఆ వీడియో ఫిబ్రవరి మంత్లో పోస్ట్ చేసినప్పటికీ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. దానికి రీజన్ మన JK ఆ వీడియో కింద కామెంట్ చేయడం. కామెంట్ సెక్షన్లో JK ఆ రిపోర్టర్స్ రియాక్షన్ను ఇమిటేట్ చేస్తూ కామెంట్ చేశాడు. యోంగ్ బొకీ హ్యూంగ్ వావ్ అనే కామెంట్ అందరి అటెన్షన్ను గ్రాప్ చేసింది. ఈ కామెంట్ ఫన్నీగా సపోర్టివ్గా ఉంది. కేపాప్లో వీళ్ళిద్దరూ ఎంతో పాపులర్ ఐడల్స్. JK ఫేమ్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. JK ఎంత పాపులర్ అయినా తన ఫ్రెండ్ను సపోర్ట్ చేస్తూ వీడియో కింద కామెంట్ చేశాడు. ఆర్మీస్కి షాక్ ఇవ్వకుండా BTS వారు నిద్రపోరు. ఎప్పుడు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు అవి సంతోషాన్ని ఇస్తే మరికొన్నిసార్లు బాధను కలిగిస్తాయి. ఇప్పుడు ఆర్ఎం మన ఆర్మీ అంతా షాక్ అయ్యేలా ఒక పని చేశాడు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయిన ఆర్కీవ్లో ఓల్డ్ పోస్టులను డిలీట్ చేసేశాడు. ఇప్పుడు తన ఇన్స్టా అకౌంట్లో కేవలం 6 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా మ్యాగజైన్ కవర్ ఫోటో, ఎన్లిస్ట్మెంట్ తర్వాత ఫోటో, ఇంకా కొన్ని వీడియోస్. తన ప్రొఫైల్ పిక్చర్ను కూడా రిమూవ్ చేసేశాడు. ఆర్ఎం ఇలా ఎందుకు చేస్తున్నాడో ఆర్మీస్కి అర్థం కావడం లేదు. ప్రెజెంట్ 6 పోస్టులు ఉన్నాయి. బట్ ఇంతకుముందు 7 పోస్టులు ఉండేవి. అప్పుడు ఆర్ఎం ఫాలో అయ్యే నెంబర్ ఇంకా టోటల్ పోస్ట్ ఈక్వల్గా ఉండేవి. మన ఆర్మీ ఫ్యాండమ్కి 7 ఎంతో సిగ్నిఫికెంట్ నెంబర్. BTS వారికి కూడా 7 నెంబర్ చాలా ఇంపార్టెంట్. సో ఆర్ఎం ఇలా చేయడానికి కారణం 7 నెంబర్ అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఆర్ఎం తన నెక్స్ట్ సోలో ఆల్బమ్ గురించి హింట్స్ ఇస్తున్నాడని చెప్తున్నారు. 1 ఇయర్ బ్యాక్ JK కూడా ఇలానే చేశాడు. తనైతే ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేయడం లేదని డైరెక్ట్గా అకౌంట్నే డిలీట్ చేసేశాడు. ఈ పని ముందు ఆర్ఎం చేసి ఆ తర్వాత JK చేసి ఉంటే లైక్ ఫాదర్ లైక్ సన్ అని అనేవాళ్ళం. కానీ ఇక్కడ రివర్స్గా JK ముందు తన ఇన్స్టా అకౌంట్ని డిలీట్ చేసేశాడు. ఇప్పుడు ఆర్ఎం తన ఓల్డ్ పోస్టులను డిలీట్ చేస్తున్నాడు. J-Hope స్పెషల్ ఆల్బమ్ అండ్ డాక్యుమెంటరీ సిరీస్ రిలీజ్ అయిన సందర్భంగా ఎక్కడ చూసిన హోప్ ఆన్ ద స్ట్రీట్ వీడియోస్ ఇంకా డ్యాన్స్ వీడియోస్ కనిపిస్తున్నాయి. ఆర్మీతో పాటు మన J-Hope కూడా తన ఆల్బమ్ రిలీజ్ను సెలబ్రేట్ చేసుకున్నాడు. మిలిటరీలో ఉన్నప్పటికీ ఆర్మీను తన ఓన్ వేలో సర్ప్రైజ్ చేశాడు. తన 1 డే బ్రేక్ను యూజ్ చేసుకుని సియోల్లోని సెంగ్చూదాంగ్లో జరిగిన హోప్ ఆన్ ద స్ట్రీట్ పాపప్ ఈవెంట్కి అటెండ్ అయ్యాడు. ఈ ఈవెంట్కి అటెండ్ అయిన ఫ్యాన్స్ అక్కడ ఉన్న ఫొటోస్ను చూడవచ్చు, మర్చ్ కొనుక్కోవచ్చు, డ్యాన్స్ లెసన్స్ కూడా తీసుకోవచ్చు. ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యి J-Hope కొన్ని పిక్చర్స్ తీసుకున్నాడు. వాటిని ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నాడు. మిలిటరీ సిగ్నేచర్ పోస్ట్ ఫోటో, తన కార్డ్బోర్డ్తో తీసుకున్న ఫోటో, హోప్ ఆన్ ద స్ట్రీట్ ఫోటో వాల్ ఫోటో, ఇంకా కొన్ని పిక్చర్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటితో పాటు కొన్ని స్వీట్ మెసేజెస్ కూడా పెట్టాడు. ఈ ఈవెంట్కి వచ్చినందుకు ఫ్యాన్స్కి థ్యాంక్ యూ చెప్పి ఐ లవ్ యూ చెప్పాడు. తను ఈవెంట్కి అటెండ్ అయ్యాడని చెప్తూ హాబీ వాజ్ హియర్ అని కామెంట్ చేశాడు. ప్రమోషన్లో భాగంగా న్యూరాన్ సాంగ్కు డ్యాన్స్ వేస్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. J-Hope అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ అయినప్పటికీ ఆర్మీస్ కోసం 1 డే లీవ్ తీసుకొని ఆల్బమ్ ప్రమోషన్ చేశాడు. అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్గా J-Hope మిలిటరీలో జాయిన్ అయిన వారికి ఫైర్ ఆర్మ్స్ను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తాడు. J-Hope సోల్జర్స్కు ట్రైనింగ్ ఇస్తున్న ఫొటోస్ కూడా కొంతమంది ఫ్యాన్స్ ఆన్లైన్లో పోస్ట్ చేశారు. మిలిటరీకి వెళ్ళిన తర్వాత హెల్తీ డైట్ ఇంకా ఎక్సర్సైజెస్ చేసి BTS మెంబర్స్ బాడీస్ పెంచుతున్నారని ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అది నిజమని మన ఇంకోసారి ప్రూవ్ చేశాడు. తన వెయిట్ గెయిన్కు సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్మీస్కి అప్డేట్స్ ఇస్తున్నాడు. మిలిటరీ ఎన్లిస్ట్మెంట్కి ముందు ఫన్నీగా మిలిటరీ నుంచి తిరిగొచ్చాక తను ఒక బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పాడు. దానికోసం ఆల్మోస్ట్ 85 kgs వరకు వెయిట్ గెయిన్ అవుతానని చెప్పాడు. పాపం అది ఫన్నీగా తీసుకున్న కొంతమందిని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ తన గోల్ వైపు వేగంగా దూసుకు వెళ్తున్నాడు. బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అయితే మాత్రం అవుతాడు. డిసెంబర్లో ఎన్లిస్ట్ అయిన తర్వాత నుండి బల్కప్ ఫొటోస్ పోస్ట్ చేస్తున్నాడు.
ఈ మంత్ 12వ తేదీన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఆర్మీస్కు తన రీసెంట్ యాక్టివిటీస్, ట్రైనింగ్, ఎక్సర్సైజెస్ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చాడు. ఇప్పుడు మనం వి అప్డేట్ గురించి తెలుసుకుందాం. సెల్యూట్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇక్కడ బాగున్నాను. నా బ్లాక్ యూనిఫామ్ వేసుకొని బాగా వర్కౌట్స్ చేస్తూ హెల్తీగా ఉంటున్నాను. షార్ట్ వెకేషన్ ఇంకా కూల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నా పీడీని బర్త్డే సెలబ్రేట్ చేశాను. మిలిటరీలో నా ఎక్స్పీరియన్స్ను నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నేను బాగా వర్కౌట్స్ చేస్తున్నాను. ఇప్పుడు నా వెయిట్ 75 కిలోగ్రామ్స్. నా ఫెలో బేస్మేట్స్ కూడా బాగా బాడీ బిల్డ్ చేశారు. నేను ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. బాయ్. సో ఇవి గైస్ వి చెప్పిన మాటలు. వి బ్లాక్ యూనిఫామ్ అని చెప్పాడు కదా, ఆ యూనిఫామ్ను ఎక్స్క్లూజివ్ సోల్జర్స్కు మాత్రమే ఇస్తారు. తను చెప్పిన మాటలను బట్టి వి మిలిటరీలో హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నాడని తెలుస్తుంది. బాగా వర్కౌట్స్ చేసి 75 కేజెస్ వరకు వెయిట్ గెయిన్ అయ్యాడంట. ఇంకో 10 కేజీస్ గెయిన్ అయితే చాలు తన డ్రీమ్ వెయిట్ను రీచ్ అవుతాడు. ఈ మెసేజ్తో పాటు తన రీసెంట్ ఫొటోస్ కొన్నింటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవి సరిపోవు అన్నట్టు ఆర్మీ షాక్ అయ్యేలా వీవర్స్లో ఒక ఫోటో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో వి తన బ్యాక్ ఎంత బాగా బిల్డ్ అయిందో చూపించాడు. బట్ తనకి ఇంజురీస్ ఉండడంతో ఫ్యాన్స్ వాటిని చూసి కంగారు పడ్డారు. వాటిని చూసి ఆర్మీ కంగారు పడతారని తెలుసుకున్న వి ముందుగానే బోన్స్ ఆఫ్ గ్లోరీ అని రాశాడు. ఇది చూసి ఆర్మీ అంతా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. సో మిలిటరీలో ఎవరైనా ఒకటేనని, అందరికీ ఈక్వల్ ట్రైనింగ్ ఉంటుందని ఈ పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. వి తను చెప్పినట్టు వెయిట్ గెయిన్ అవుతున్నాడు. వి 2023లో వేసుకున్న ఒక టీషర్ట్ను మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాడు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆ టీషర్ట్ బాగా ఫిట్ అయ్యింది. అప్పుడు ఆ టీషర్ట్ తనకి బ్యాగీగా ఉండేది. తను కూడా సన్నగా ఉండేవాడు. ఇప్పుడు ఆ టీషర్ట్ తనకి కరెక్ట్గా సరిపోయింది. ఎస్టిమేషన్ ప్రకారం వి ఆల్మోస్ట్ 12 కేజీస్ వెయిట్ గెయిన్ అయ్యాడంట. మనం ఒకసారి ఏదైనా అనుకున్నామంటే దానికోసం కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తే వన్ డే మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించగలం. ఒకవేళ సాధించలేకపోయినా చాలా ఇంప్రూవ్ అవుతాం. దానికి మన వి బెస్ట్ ఎగ్జాంపుల్. 97 లైనర్ ఐడల్స్ అప్పుడప్పుడు డిన్నర్ కోసం బయటకు వెళ్తుంటారు. బట్ మన జంకుక్ మిలిటరీలో ఉన్నాడు కాబట్టి తను ఎక్కువగా బయటకు వెళ్ళలేడు. బట్ దొరికిన స్మాల్ ఛాన్స్ను యూటిలైజ్ చేసుకుని రీసెంట్గా మన జేకే, చాయిన్ వు అండ్ ఇంకొక మెంబర్ డిన్నర్కు వెళ్ళారంట. ఇంతకు ఆ మెంబర్ ఎవరు కాదు, స్ట్రే కిడ్స్ గ్రూప్ మెంబర్ అయిన లీనో. ఇప్పుడు మనం వీళ్ళ గురించి ఒక నెటిజన్ ఏం చెప్పారో తెలుసుకుందాం. క్యాంప్ సైట్ వద్ద చాలా మిలిటరీ బేసెస్ ఉంటాయి. ఇక్కడికి చాలామంది వస్తుంటారు. నేను కూడా 7 PM నుంచి 10 PM వరకు 2 పీపుల్కి రిజర్వేషన్ చేయించాను. ఇక్కడ ఇండివిజువల్ టెంట్స్ ఉంటాయి. దీంట్లో 2 to 8 పీపుల్ సరిపోతారు. లార్జ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళు గ్రూప్ రూమ్స్ తీసుకోవచ్చు. అయితే 5th డివిజన్ గ్రాడ్యుయేషన్ సెరమనీ రోజు ఇక్కడికి చాలామంది వచ్చారంట. సో ఆ టైంలోనే ఇక్కడికి చాయున్ వు, జంకుక్ ఇంకా స్ట్రే కిడ్స్ మెంబర్ అయిన లీనో విజిట్ చేశారంట. వాళ్ళు 10 to 2లో మీల్ తిన్నారంట. లక్కీలీ నేను కూడా అక్కడే నా మీల్ తిన్నాను. సో గైస్, ఈ నెటిజన్ చెప్పినట్టు ఈ 3 ఐడల్స్ క్యాంప్ సైట్ దగ్గరికి వెళ్ళుంటారు. ఈ పోస్ట్కి రిప్లై ఇస్తూ ఇంకొక పర్సన్ ఈ విధంగా కామెంట్ చేశారు. మా నాన్నగారి బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ ప్లేస్లో భోజనం చేద్దాం అనుకున్నాం. దానికోసం అని ఈ ప్లేస్కి వెళ్ళాం. మేము వెళ్ళగానే ఓనర్ ఇంకా తన వైఫ్ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. దీంతో మాకు ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ అనిపించింది. అక్కడ అట్మాస్ఫియర్, ఫుడ్ టేస్ట్ అంతా కూడా చాలా బాగున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి బయట ప్లే గ్రౌండ్ ఉంది. మాకు మంచి సర్వీస్ ప్రొవైడ్ చేశారు. మీట్ చాలా డెలిషియస్గా ఉంది. మిగతా రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే దీని ర్యాంక్ చాలా హైగా ఉంది. చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఫ్యామిలీ ఇంకా గ్రూప్ గ్యాదరింగ్స్కి ఈ రెస్టారెంట్ను రికమెండ్ చేస్తాను. ఇది మీకు బాగా నచ్చుతుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ హోటల్కి BTS మెంబర్ జంకుక్, చాయిన్ వు, లీనో వచ్చారంట. బట్ వాళ్ళతో ఓనర్కి సెల్ఫీ దొరకలేదని చెప్పారు. సో ఇవి గైస్ ఇంకొక వ్యక్తి చెప్పిన మాటలు. మిలిటరీ షెడ్యూల్ ఉన్నప్పటికీ జంకుక్ తన ఫ్రెండ్స్తో ఇలా టైం స్పెండ్ చేయడం ఫ్యాన్స్కి నచ్చింది. ఎస్పెషల్లీ స్ట్రే కిడ్స్ మెంబర్ని కలవడం, ఈ 2 గ్రూప్స్ మధ్య ఇలాంటి ఇంటరాక్టివ్ మూమెంట్స్ చూడడం బోత్ ఫ్యాండమ్స్ని హ్యాపీ చేసింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS వారి గురించి అండ్ K-pop గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.